వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఏదైతే విషయం ఉందో దానిపైన హైకోర్టు ఈ రోజైతే తన నిర్ణయం ఏదైతే ఉందో ఈ రోజైతే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లోకి వెళ్ళడాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో గడ్డం ప్రసాద్కి అయితే గతంలో కూడా తనకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తను కూడా ఎటువంటి చర్యలు తీసుకొని నేపథ్యంలో మరి హైకోర్టు వెళ్ళారు. అటు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా మరి హనరు వేట వేయాలన్నట్టు కూడా వాళ్ళైతే వాపోతా ఉన్నారు. ఈరోజైతే కోర్టు ఏం చెప్పిన విషయాలు, మరి వాళ్ళు హనరు వేట ఎందుకు వేయాలని అంటా ఉన్నారు, ఒకవేళ హనరు వేట జరుగుతుందా అనే విషయాలు అయితే క్లియర్ కట్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఏదైతే బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అయితే వెళ్తా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే సంపద కానీ లేకుంటే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరుచుకునేందుకు కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెరుగుపరుచుకునే దానికి అధికారంలో ఉన్న పార్టీకి అయితే మొగ్గు చూపుతా ఉన్నారు. ఆ నేపథ్యంలో మరి అయితే కొంతమంది పార్టీలు మారిరు. ఆ ఉప ఎన్నికలు కూడా రావాలి, హనరు వేట మీద పడాలని కూడా వాటి మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏం చేయలేదు ఇంతవరకు కూడా. గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఉన్న వ్యక్తికి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా వరకు అయితే కంప్లైంట్ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ నుండి అయితే మరి సబితా ఇంద్రకర్ రెడ్డి కావచ్చు, మరి అదే విధంగా చూసుకున్నట్లయితే కౌశిక్ రెడ్డి కూడా చాలా వరకు అయితే కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక వాళ్ళు ఎవరు పట్టించుకోలేట్లని హైకోర్టులో కేసు వేశారు. అది తీర్పు కూడా ఇయ్యాలో రేపు అనుకున్నాం కానీ ఈ రోజే రావడం అయితే జరిగింది. 4 వారాలు టైం అయితే మరి స్పీకర్ కి టైం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ 4 వారాలలో కూడా మీరు నిర్ణయం తీసుకోకుంటే మీ పైన సుమోటో కేసు కింద తీసుకొని మరి మేమే దానికి ఒక సొల్యూషన్ వెతికే దారిలో ఉంటామన్నట్టు కూడా ఈ రోజు అయితే హైకోర్టు ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి గతంలో మరి తన నిర్ణయం ఏంటి, ఇప్పుడున్న నిర్ణయం ఏమైనా చేంజ్ చేసుకుంటాడా మరి గడ్డల్ స్పీకర్ అని అంటే, గతంలో ఏముందనంటే ఏదైతే ఈ ఫిరాయింపులు ఎక్కడి నుండి కొనసాగిందంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండే కొనసాగినాయి. మరి అప్పుడు ఎల్పీని సైతం కాంగ్రెస్ సంబంధించిన ఎల్పీని సైతము విలీనం చేసుకున్నది మరి బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడే వాళ్ళే చేసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మరి ఇప్పుడు అదే తోవాళ్ళ మరి కాంగ్రెస్ వాళ్ళు పోతారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అంటే అప్పుడే ఇప్పుడు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే ఫస్ట్ అన్నారు ఏమని, మరి ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉండదు, కొద్ది రోజులు ఉంటది, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, బై ఎలక్షన్స్ వస్తాయని ఆయన మాటలు ఆయన అన్నారు. ఏది సీఎం రేవంత్ రెడ్డి అయినా కానీ ఎవరైనా కానీ కొద్ది రోజు పాలననే, ఓ 5 నెలలో 6 నెలలో పాలన ఉంటుంది. తర్వాత మన కేసీఆరే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరిని కొనుక్కుంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరు బీఆర్ఎస్ లోకి తీసుకొని వస్తారు, దానివల్ల మళ్ళా సీఎం కేసీఆర్ అవుతారని చెప్పారు. ఇక ఆ విషయాలు అన్ని ట్రోల్ అయిపోయినాయి అనమాట. ట్రోల్ అయినాక ఏం చేసిరానంటే కాంగ్రెస్ నాయకులు ఇక మాకే వేసారు పెట్టేటట్టు ఉన్నారు కేసీఆర్ అని ఇక వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని తీసుకొని మొదలు పెట్టిరు. అదే విధంగా 7 ఎమ్మెల్యేలు కూడా రావడం అయితే జరిగింది. మరి అదే విధంగా ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన నందిత గారు చనిపోవడము, తర్వాత అక్కడ బై ఎలక్షన్ జరగడం, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలవడము, ఇవన్నీ నేపథ్యంలో కానీ ఫుల్ ప్లెడ్జ్ అయితే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా అయితే బీఆర్ఎస్కి అయితే ఉన్నప్పటికీ మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళడము, అదైతే చాలా మంది కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ కావచ్చు, లేకుంటే కడియం శ్రీఆర్ కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ మీద మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేసారు. అదన్నీగా మాటల యుద్ధం. ఇక దానం నాగేందర్ అయితే మనం చెప్పలేని వర్షం మాటలు అన్నారు. ఇక అసెంబ్లీలోనే చాలా వరకు అది ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏం మాట్లాడుతుండే ఇక ఆయనకి వెళ్ళాలి కానీ అనలేని మాటలు బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఆ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ వాళ్ళు మండిపడి అయ్యా ఎట్లా చేసైనా దానం నాగేందర్ కోసం, కడియం శ్రీఆర్ కోసం, మరి అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే అతని కోసం, వీళ్ళందరి కోసం ఏదైతే ఇది ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఈ 4 వారాలలో అయితే మరి నిర్ణయం తీసుకోరా అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ అది హైకోర్టుకు నేపథ్యంలో వెళ్తుంది, సుమోటో కేసు కింద వెళ్తుంది. కాబట్టి దాదాపుగా నిర్ణయం తీసుకోమనే రేవంత్ రెడ్డి చెప్పే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ముగ్గురిని చూసుకుంటే ఏదైతే 3 ఉన్నారో కడియం శ్రీఆర్, అటు చూసుకునే దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రామ, వీళ్ళు ముగ్గురిని చూసుకుంటే
మరి మొత్తానికి ఎసరు వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది అనుకో, మళ్ళీ బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్ మీద విరుచుకుపడే తరుణం కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు చెప్పినా కానీ మీరు వినట్లేదు, ఇదేం పాలన అనే నేపథ్యంలో తీసుకొచ్చే తరుణంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. బై ఎలక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. బై ఎలక్షన్స్ లో ఒకవేళ అటు స్టేషన్ కన్పూర్ నుండి వేరే వ్యక్తులని ఈ బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికలకి సిద్ధమవుతున్న కేసీఆర్ కూడా నేపథ్యంలో కనబడతా ఉంది. ఎందుకంటే బై ఎలక్షన్ లో కీలకైన బై ఎలక్షన్ లో ఆ 3 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనే నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత వ్యతిరేకత అనేది కాంగ్రెస్ కి అయితే కొంత వచ్చింది. ఆ వ్యతిరేకాన్ని క్యాచ్ చేసుకొని మరి ఆ 3 స్థానాలు ఏవైతే బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలనే విధంగా కేసీఆర్ మళ్ళీ రంగంలో దిగే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. నిజంగా కేసీఆర్ ఎన్నికల మూమెంట్ లో బయటకు వస్తారు, వరదలు వచ్చినా బయటికి రారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా బయటికి రారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నా బయటికి రారు. ఏ నేపథ్యంలో బయటికి రాని వ్యక్తి మళ్ళీ బయటికి వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడంటే ఉప ఎన్నికల తరుణంలో మరి ఉప ఎన్నికల తరుణంలో కేసీఆర్ బయటకు వచ్చేసి మళ్ళా 3 సీట్లు అటు స్టేషన్ గన్పూర్కు సంబంధించి, మరి ఇటు ఖైరతాబాద్ సంబంధించి, భద్రాచలం సంబంధించి 3 సీట్లలో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే ఎట్టకేలకు బీఆర్ఎస్ తన స్థానాలు తను సంపాదించుకునేడానికి మొత్తం నాయకత్వం కూడా సిద్ధంగా గండి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకొక 4 వారాల్లో మనకి మరి ఈ నిర్ణయం అయితే రాబోతా ఉంది. ఒకవేళ గడ్డం ప్రసాద్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో తను ఏదైతే ఆ అసెంబ్లీకి మొత్తానికి తను బిగ్ బాస్ లెక్క అన్నమాట. మొత్తము అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, సీఎం కూడా కావచ్చు, ఆయన ఒక బాస్ లెక్క అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి బాస్కి అయితే హైకోర్టు అయితే సూచనలు అయితే ఇచ్చింది. మరి కోర్టు ఏదైతే తీసుకున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క ఫిర్యాదు తీసుకున్న నేపథ్యంలో ఏ అంశాల మీద దర్యాప్తు చేశాము, ఈ అంశాల మీద దర్యాప్తు చేశాము, మరి ఈ నేపథ్యంలో మీకు అందజేయాల్సి వచ్చింది. నువ్వు అక్కడ బిగ్ బాస్గా అంటే పెద్ద వ్యక్తిగా ఉన్నావు కాబట్టి, ఆ సభకి నేతృత్వం నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకొని, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసిందని మీరు చేయడం అది సర్దుబాటు సమాధానం కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని మరి ఒకవేళ మీరు నిర్ణయం తీసుకొని నేపథ్యంలో మీ సుమోటో కేసు కింద తీసుకొని మరి విచారణ చేపడతాము. మా జడ్జిమెంట్ ఫైనల్ అయ్యే అది కనబడుతుంది. కాబట్టి మీకైతే 4 వారాలు టైం ఇస్తున్నాము. ఈ 4 వారాలలో మీ యొక్క ఏదైతే ఒపీనియన్ ఉందో లేకుంటే మీ యొక్క సమాధానం ఏముందో వాళ్ళకైతే చెప్పాలి అన్నట్టు కూడా మరి గడ్డం ప్రసాద్కి హైకోర్టు సూచించింది. ఇక్కడ ఎందుకు హైకోర్టు మరి గడ్డం ప్రసాద్కి సూచించిందంటే ఇప్పటికే చెప్పినా తను పెద్ద వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా కానీ వినలే కాబట్టి హైకోర్టు అయితే చెప్పింది. ఒకవేళ హైకోర్టు మాట కూడా వినకుంటే ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇటు హైకోర్టు కూడా మళ్ళీ గడ్డం ప్రసాద్ మీద ఫైర్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి ఏదో ఒక నిర్ణయం ఈ 4 నెలలు అయితే తీసుకోబోతున్నారు. ఒకవేళ తను హైకోర్టు చెప్పిన మేర వరకు అయితే తీసుకుంటే బై ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయంటూ కూడా మనకైతే సమాచారం వస్తూ ఉంది. ఎట్టకేలకు మరి బై ఎలక్షన్స్ మళ్ళీ ఓటేయడానికి ఓటర్లు కూడా సంసిద్ధం కావాలన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది.